పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది నెలల ముందు నుండి ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే సార్ పేరుతో ఓట్ల తొలగింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టిందో అప్పుడు దేశమందరికీ అర్థమైంది వెస్ట్ బెంగాల్లో ఎలాగోలా బీజేపీ అధికారంలోకి రావాలనుకుంటుంది, ఎలక్షన్ కమిషన్ పూర్తిగా సహకరిస్తుంది అని. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అది పూర్తిగా నిజమైంది. ఎందుకంటే సార్ పేరుతో 25,000 ఓట్లు ఎక్కడైతే కనీసం తొలగించారో 25,000 అంతకుమించి ఎక్కువ ఓట్లు అట్లా తొలగించిన నియోజకవర్గాల్లో 101 చోట్ల బీజేపీ గెలిచింది. 25,000 కానీ అంతకుమించి ఎక్కువ అంటే కొందరిని టార్గెట్ చేసుకొని తొలగించారు. ఇందులో బూత్ లెవెల్ ఆఫీసర్లు ఉన్నారు, రకరకాల అందరూ కొన్ని సామాజిక వర్గాలు టార్గెట్ చేసి ఎవరేం చేస్తారు. సుప్రీంకోర్టు సహకరించింది అసలు తొలగించడానికి కాదు. ఎలక్షన్ కమిషన్కి అన్ని పవర్స్ ఉన్నాయి, మేము జోక్యం చేసుకోలేమంటారు సుప్రీంకోర్టు. మమతా బెనర్జీ ఏం నెత్తి కొట్టుకున్నా ఏముంది, అక్కడ ఎలక్షన్ కమిషన్, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, మధ్యలో పోలీసులు బలగాలు ఎవరేం చేయగలుగుతారు? కేంద్రమే కదా. మామూలు కేంద్రం మిథ్య అనే దగ్గర నుంచి కేంద్రమే సూపర్ పవర్ అయింది. ఇప్పుడు రాష్ట్రాల హక్కులు హుష్కాకి 25,000 అంతకుమించి ఎక్కువ తొలగించిన చోట 101 నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది. ఇంకేం సాక్ష్యం కావాలి? సో ఈ క్రమంలో ఈరోజు కూడా తాజాగా మీడియాతో మాట్లాడినటువంటి మమతా బెనర్జీ గారు అసలు ఇది విజయం కాదు, ప్రజాస్వామ్యాన్ని లూటీ చేశారు, మొత్తం అపహాస్యం చేశారు. నేను స్టూడెంట్ లైఫ్ నుంచి రాజకీయాలు చూస్తూ ఉన్నా ఇంత దారుణమైన ఎన్నికలు ఎక్కడా చూడలేదు. ప్రధానమైన విలన్ ఎలక్షన్ కమిషన్, ఆ విలన్ని వెనకబెట్టి నడిపించినటువంటి విలన్ బీజేపీ అనే విలను, ఎలక్షన్ కమిషన్ అనే విలను మొత్తం దొంగతనం చేసేశారు. ఇటువంటి విజయము మేము అసలు విజయంగా ఎలా పరిగణిస్తాం? కాబట్టి నేను అసలు రాజీనామానే చేయను సీఎం పదవికి అని చెప్పి అసలు ఆ రాజ్భవన్, ఇప్పుడు లోక్ భవన్లు చేశారు కదా, ఆ లోక్ భవన్కి రాజీనామా చేయను అని చెప్పి మమతా బెనర్జీ అయితే ప్రకటించారు. సరే, ఇది అంత కాంప్లికేటెడ్ ఏమీ కాకపోవచ్చు, బట్ వెస్ట్ బెంగాల్లో ఏం జరిగింది అన్నది మరోసారి దేశం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నంగానే మనం చూడాలి. ఒకవేళ మమతా బెనర్జీ గారు రాజీనామా చేయకపోతే గవర్నర్ డిస్మిస్ చేసేస్తారు. డిస్మిస్ చేసి ఇప్పుడు కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఎవరైతే మెజారిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు అంటే బీజేపీనే కదా, ఆ బీజేపీకి సంబంధించిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమిస్తారు. నిజం చెప్పాలంటే ఓడిపోయిన వాళ్ళు రాజీనామా చేసేస్తారు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా అక్కడికి వెళ్ళడం ఓ లేఖ ద్వారా అయినా పంపించేస్తారు. బట్ ఇక్కడ మమతా బెనర్జీ ఆ రెండు చేయనని చెప్పి అయితే ప్రకటించింది. నెక్స్ట్గా గవర్నర్ డిస్మిస్ చేస్తారు. 9వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తారు బీజేపీ అక్కడ అభ్యర్థి ముఖ్యమంత్రిగా అంటూ ఉన్నారు. తర్వాత సభలో విశ్వాసం, బై డిఫాల్ట్గా మమతా బెనర్జీ ఓడిపోతారు కదా, గవర్నర్ డిస్మిస్ చేయడం, సభలో విశ్వాసాన్ని కోల్పోవడం అంతే జరిగిపోయే ప్రాసెస్. ఇది చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే జరుగుతూ ఉంటుంది. కానీ ఈసారి కూడా తప్పదేమో. ఇక ఎప్పుడో 84లో అనుకుంటా మనకు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో రామారావు గారిని డిస్మిస్ చేసి నాదేన భాస్కరరావు గారిని సీఎం చేశారుగా, అది అట్లాంటిది డిస్మిస్ చేయడం. సో ఇక్కడ కూడా అది ఎన్నికలప్పుడు కాదు, అదేదో ప్రభుత్వాన్ని కూల్చివేసే కుట్ర జరిగినప్పుడు. ఇప్పుడు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా మమతా బెనర్జీ గారు రాజీనామా చేయాలంటే నెక్స్ట్ డిస్మిస్ చేసేస్తారు అంతే. బట్ ఏది ఏమైనా బెంగాల్లో గెలిచింది మాత్రం ఎలక్షన్ కమిషన్, వాళ్ళు నిర్వహించిన సారే. ఈ మామూలు విషయమా? 25,000 కంటే ఎక్కువ వరకు తొలగించిన దగ్గర 101 సీట్లు గెలిచింది బీజేపీ. సో ఫస్ట్ నుంచి అందరు చెబుతూ ఉన్నదే ఎలక్షన్ కమిషన్ సార్ అంటే బీజేపీ కోసం పనిచేస్తున్నారు అని. ఎక్కడ చూసినా అదొక బలమైన అస్త్రం. ఓట్లు తొలగించేస్తున్నారు, నెత్తినారు పెడుతూ. మమతా బెనర్జీ గారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆమె శక్తి మేర ఫైట్ చేశారు కాబట్టి మొత్తం 1 కోటి ఓట్లకు పైగా తొలగించింది. అది మళ్ళీ ఒక 32 లక్షల ఓట్లను యాడ్ చేశారు. 32 లక్షల ఓట్లను యాడ్ చేశారు. ఆయన అంతా ఫైట్ చేసి నానా రకాలుగా కష్టపడ్డ తర్వాత ఆయన ఓవరాల్గా 90 లక్షల ఓట్లు అయితే ఇంకా తొలగించినవే ఉన్నాయి. ఇంకా ఎవరేం చేయగలిగేది ఉంది? వ్యవస్థలన్నీ ఒకరి కోసమే పనిచేస్తున్నప్పుడు మమతా బెనర్జీ ఏం చేసేది ఉంది, ఇంకెవరు చేసేది ఏముంది?